మీరు ఎవరు? అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం జెప్తారు? నేను స్టూడెంట్‌ని, నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని, నేను యూపీఎస్సీ యాస్పిరెంట్‌ని, నేను యూట్యూబర్‌ని, నేను డాక్టర్‌ని, నేను బిజినెస్ మ్యాన్‌ని అనే గదా! మనల్ని మనం పరిచయం చేసుకునేటప్పుడు మన పని, మన చదువు, మన విజయాలు, మన హోదాను గురించి జెప్తాం. కొన్నిసార్లు మన పేరుని జెప్తాం. పేరుని బట్టి, సర్‌నేమ్‌ని బట్టి కూడా వాల్యూ మారుతూ ఉంటుంది కదా! కానీ మోషే దేవుడినడిగినప్పుడు నీ పేరేంటి అని, దేవుడు నేను సృష్టికర్తని, నేను రాజుని, నేను సర్వశక్తిమంతుడిని అని చెప్పలేదు. దానికి బదులుగా ఆయన చెప్పిన సమాధానం ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప సమాధానం. ఏమన్నా తెలుసా? నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. ఏంటి ఈ పేరేంటి? దీని అర్థం ఏంటి? ఈ సమాధానం దేవుడు చెప్పిన సమాధానం మన జీవితాలను ఎలా మార్చగలదు? ఈరోజు మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలీలు దాదాపు 400 సంవత్సరాలుగా ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడానికి దేవుడు మోషేని పిలిచాడు. అప్పుడు మోషే దేవుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు. ప్రజలు నీ పేరు అడిగితే నేను ఏమని జెప్పాలి? అప్పుడు దేవుడిచ్చిన జవాబు, నేను ఉన్నవాడను. ఐ యామ్ హూ ఐ యామ్. ఇది కేవలం ఒక పేరు కాదు. ఇది దేవుడు తనను తాను పరిచయం చేసుకున్న విధానం. నేను ఉన్నవాడను అంటే హీబ్రూ భాషలో దీని అర్థాలు నేను ఉన్నవాడను, నేను ఎప్పటికీ ఉండేవాడను, నా ఉనికికి నేనే కారణం, నన్ను ఎవరు సృష్టించలేదు అని అర్థాలొస్తాయి. మొదటగా నేను ఉన్నవాడను అంటే దేవుడు ఎవరిపైన ఆధారపడడు అని మనం అర్థం చేసుకోవాలి. మనమైతే ప్రతిరోజు ఎన్నో విషయాలపై ఆధారపడతాం. గాలి, నీరు, ఫుడ్, మనీ, జాబ్స్, ఫ్యామిలీస్, మొబైల్, ఇంటర్నెట్ వీటిలో ఏదో ఒకటి లేకపోతే మన జీవితం కష్టమవుతుంది. కానీ దేవుడు ఎవరిపైన ఆధారపడడు. ఆయన సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్. ఆయనకు ఎవరు జీవితం ఇవ్వలేదు. ఎవరు శక్తి ఇవ్వలేదు. ఎవరు జ్ఞానం ఇవ్వలేదు. అందుకే ఆయన నేను ఉన్నవాడను, నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. రెండవది నేను ఉన్నవాడను అంటే దేవుడు మారడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ప్రతీదీ మారిపోతది. టెక్నాలజీ మారుతుంది, ఫ్యాషన్ మారుతుంది, జాబ్స్ మారిపోతాయి, ఫ్రెండ్స్ మారుతున్నారు, మన ఎమోషన్స్ కూడా మారుతున్నాయి. నిన్న సంతోషంగా ఉన్నాం, ఈరోజు డిప్రెషన్, రేపు ఇంకొకలా. కానీ దేవుడు చెప్తుందేంటంటే, నేను మారను, నేను ఉన్నవాడను, నేను మారని దేవుడిని. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఎప్పుడు ఉండేవాడు, నేను ఉండేవాడిని, నేను ఉండబోతున్నాను అని ఎప్పుడు చెప్పలేదాయన. నేను ఉన్నవాడను అంటే ఆది నుంచి నేనే ఉన్నాను. నువ్వు నేను పుట్టక మునుపు, నీ నా గతంలో, నీ నా భవిష్యత్తులో కూడా ఆయన ఉన్నాడు, ఉంటాడు అని అర్థం. ఆయన ఆల్ఫా, ఒమేగా. త్రిత్వంలోని తండ్రి అయిన దేవుడు చెప్పినట్టే యేసుక్రీస్తు కూడా నేను ఉన్నవాడను అని చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. అది నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు ఉపయోగించిన అదే పేరు యేసుక్రీస్తు కూడా చెప్పాడు. అందుకే యూదులు అంటే నేను ఉన్నవాడను అంటున్నాడు, నేను దేవుణ్ణి అని అంటున్నాడు, నేను మారని దేవుణ్ణి అని అంటున్నాడు అని చెప్పి యూదులు రాళ్ళు తీసుకొని యేసుక్రీస్తుని చంపడానికి ప్రయత్నం చేశారు. ఫైనల్‌గా ఆయన్ని సిలువ వేశారు. యోహాను సువార్తలో యేసు ఐ యామ్ నేను అని చాలా సార్లు చెప్పాడు. జీవాహారము నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. నేను లోకానికి వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను గొర్రెల ద్వారం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7, 9 వచనాలు. నేను మంచి కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను పునరుద్ధానమును, జీవమును. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. నేనే మార్గము, సత్యము, జీవము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. ప్రతి నేను ఐ యామ్ వాక్యం ఒకే విషయాన్ని చెప్తుంది. యేసే మనకు కావాల్సిన వాడు అని. వీటన్నిటి గురించి మనం ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మోషే మండుతున్న పొద దగ్గర నేను ఉన్నవాడను అనే దేవుని స్వరాన్ని విన్నాడు. శతాబ్దాల తర్వాత అదే దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికొచ్చాడు. ఆయన కేవలం ఒక గొప్ప బోధకుడు మాత్రమే కాదు. ఆయన శాశ్వత దేవుడు. ఆయన శిలువపై మన పాపాల కొరకు మరణించాడు. ఆయనే తిరిగి లేచాడు.
కాబట్టి నీ గుర్తింపుని మార్కుల్లో, డబ్బుల్లో, సోషల్ మీడియాలో లేదా ఇతరుల అభిప్రాయాల్లో వెతకొద్దు. నేను ఉన్నవాడను అయినటువంటి క్రీస్తులో నీ నిజమైన గుర్తింపు, క్షమాపణ, నూతన జీవితం మరియు శాశ్వత నిరీక్షణని కనుగొనండి. ఎందుకంటే నేను ఉన్నవాడను అయినటువంటి దేవునిలోనే మన జీవితం స్థిరంగా, అర్థవంతంగా, నిత్యమైనదిగా మారుతుంది.